హైదరాబాద్లోని విమెన్స్ హాస్టల్లో మంటలు చెలరేగాయి. వాష్రూంలో ఒక్కసారిగా గీజర్ పేలింది. ప్రమాదం జరిగిన సమయంలో రూమ్కి లాక్ వేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయినా పక్క రూమ్కి మంటలు వ్యాపించాయి. గీజర్ పేలిన శబ్దానికి హాస్టల్లోని అమ్మాయి భయాందోళన చెందారు. అందరూ కిందకి పరుగులు తీశారు. మంటల ఉధృతి ఎక్కువ అవటంతో ఇద్దరు అమ్మాయిలు కిందకి దిగలేకపోయారు. పక్కనే ఉన్న బాయ్స్ హాస్టల్ యువకులు అప్రమత్తమై నిచ్చెన సాయంతో అమ్మాయిల్ని రక్షించారు. గాంధీనగర్లోని సుధామ విమెన్స్ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అమ్మాయిలందరూ సేఫేనా? లక్ష్మి, ముషీరాబాద్ పొజిషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బాత్రూమ్ లోని గీజర్ పెరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం. ఒకసారిగా బాత్రూమ్ లోని గీజర్ పెరగడంతో రూమ్ లోకి మంటలు వ్యాపించాయి. తర్వాత అందులో ఉండే యువతులంతా కూడా ఒక్కసారిగా కేకలు వేస్తూ బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 3 ఫైర్ ఇంజిన్లతో సుమారుగా గంట పాటు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొన్ని వస్తువులు తగలబడ్డట్టుగా తెలుస్తుంది. ఇక యువతులంతా హాస్టల్లో ఉంటున్న యువతులంతా కూడా సురక్షితంగా బయటపడుతుంది. కొంతమంది వివిధ రూమ్ లో చిక్కోవడంతో పక్క సమీపంలో ఉన్న బాయ్స్ సంబంధించిన యువకులు ఎమ్మటే గమనించి ఆ తాల్పు లాకులను తొలగించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయట తీసుకొచ్చి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే బాత్రూంలోని గీజర్ పేరడంతో కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకుంటుంది. మరొక వైపు ఐరన్ బాక్స్ కూడా పెట్టడంతో కూడా అది కూడా ఆన్ చేసి ఉండడంతో ఈ ప్రమాదాన్ని చోటిస్తున్న అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.